ఓం శ్రీ హనుమతే నమః. నమస్కారమందరికీ. శ్రీ హనుమాన్ స్వామి ఆశీస్సులతో మనం ఈరోజు మకర రాశి వారికి సంబంధించిన నవంబర్ 2 ఆదివారం నుంచి నవంబర్ 5 బుధవారం వరకు ఉన్న ముఖ్యమైన రాశిఫలాలను తెలుసుకోబోతున్నాం. ఈ 4 రోజులు మకర రాశి వారికి చాలా ప్రాధాన్యమైన కాలం. ఎందుకంటే శనిగ్రహం మీ పాలకగ్రహం కాగా అదే సమయంలో కార్తీక మాసం పవిత్ర దినాలు కూడా కొనసాగుతున్నాయి. ఈ సమయంలో హనుమాన్ స్వామిని స్మరించడం ద్వారా మానసిక బలం, ఆత్మవిశ్వాసం, దైవకృప అనే 3 శక్తులు మీ జీవితంలో అద్భుత ఫలితాలను అందిస్తాయి. ప్రతి రాశిలో ఉన్న గ్రహగతులు ఒక దశలో పరీక్షిస్తాయి. కానీ హనుమాన్ భక్తి ఉన్న మకర రాశివారు శని దోషాలను అధిగమించి కష్టాలను విజయంగా మార్చగలరు. అందుకే ఈ వీడియో ప్రారంభంలో మనం మనసారా ఒకసారి హనుమాన్ స్వామిని స్మరించుకుందాం. ఓం హనుమతాయ నమః. ఓం హనుమతాయ నమః. ఓం హనుమతాయ నమః. ఈ మంత్రాన్ని ఉదయం లేదా సాయంత్రం 3 నుండి 7 సార్లు జపించడం ద్వారా శక్తివంతమైన ఆరంభం పొందుతారు. ఇప్పుడు మనం ఈ రోజు నుండి బుధవారం వరకు మకర రాశి ఫలాలు, మీ జీవితంలోని మార్పులు, గ్రహాల ప్రభావం, కుటుంబం, ఆరోగ్యం, ఉద్యోగం, ధనం, విద్య, ప్రేమ మరియు హనుమాన్ స్వామి ఆశీర్వాదంతో వచ్చే శుభ పరిణామాలను ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. జాగ్రత్తగా వినండి. ఈ రోజులు మీ జీవితంలో కొత్త శాంతి, ధైర్యం మరియు సమృద్ధి తెచ్చే సూచనలు ఉన్నాయి. మకర రాశివారి గత అనుభవాలను పరిశీలిస్తే ఈ రాశివారిలో ఒక ప్రత్యేకమైన స్థితి, క్రమశిక్షణ, ధైర్యం మరియు జీవితంలో స్థిరత్వం సాధించాలనే గాఢమైన సంకల్పం కనబడుతుంది. మీరు గత సంవత్సరాల్లో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నా వాటిని శాంతంగా, ఓపికతో ఎదుర్కొన్న విధానం నిజంగా ఆదర్శప్రాయం. కొన్ని సందర్భాల్లో మీకు అనిపించి ఉండొచ్చు, ఎందుకు నా ప్రయత్నాలకు వెంటనే ఫలితం రావడం లేదు అని. కానీ ఈ రాశివారిని పాలించే శనిగ్రహం స్వభావం అలాంటిది. అది మీకు వేగంగా ఫలితాలు ఇవ్వదు, కాని ఇచ్చినప్పుడు మాత్రం దృఢమైన, నిలకడైన ఫలితాలిస్తుంది. మీరు అనేక పరీక్షల ద్వారా నడిచి, బాధ్యతలు మోసి క్రమంగా అభివృద్ధి సాధించారు. జీవితంలో మీరు నేర్చుకున్న అనుభవాలు ఇప్పుడు మీ బలమయ్యాయి. గతంలో మీరు ఎదుర్కొన్న ప్రతి అడ్డంకి, ప్రతి నిరాశ, ప్రతి ఆలస్యం ఇప్పుడు మీకు నేర్పిన పాఠం మాత్రమే కాదు, భవిష్యత్తులో మీకు దారి చూపే దివ్య ప్రకాశం. ఈ మకర రాశివారు తమ కుటుంబం, సమాజం మరియు వృత్తి పట్ల తీవ్రమైన నిబద్ధత కలిగి ఉంటారు. మీ మనసులో ఎప్పుడూ ఒక ఆత్మవిశ్వాసం ఉంటుంది, నాకున్నదానితో నేను తప్పకుండా గెలుస్తాను అని. అయితే మీ జీవితంలో అనేక సందర్భాల్లో మీరు మౌనంగా బాధలు భరించి ఉండవచ్చు. ఎందుకంటే ఈ రాశివారి తమ సమస్యలను బయటకు చెప్పడం కన్నా వాటిని తామే పరిష్కరించాలనే ధోరణి కలిగి ఉంటారు. గతంలో మీరు అనుభవించిన సవాళ్లు, ఆర్థిక ఒత్తిళ్లు, కుటుంబ విభేదాలు లేదా వృత్తిలో ఎదురైన పోటీలు, ఇవన్నీ మీరు మీ సొంత బలంతో అధిగమించినవే. ఆ దశల్లో మీరు చూపిన సహనమే ఇప్పుడు మీ విజయానికి మూలాధారం. గత అనుభవాలు ఇప్పుడు మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి బలమైన పునాది. మకర రాశి వారిలోని ఈ క్రమబద్ధతకు కారణం మీ పాలక గ్రహమైన శనిగ్రహం. శని అనేది కర్మఫలితాలను ఇచ్చే అత్యంత న్యాయపరమైన గ్రహం. అది ఎవరికీ అనుకూలంగా లేదా విరోధంగా వ్యవహరించదు. మీరు చేసిన పనికి, మీరు చూపిన కృషికి సరైన సమయాన ఫలితం ఇస్తుందే కానీ తొందరగా ఇవ్వదు. అందుకే మకర రాశి వారు జీవితంలో ఫలితాల కోసం ఎక్కువ కాలం ఎదురు చూడాల్సి వస్తుంది. కానీ ఆ ఫలితాలు వచ్చినప్పుడు వాటి విలువ, వాటి స్థిరత, వాటి ప్రభావం జీవితాంతం నిలుస్తాయి. శనిగ్రహం యొక్క ప్రభావం మకర రాశి వారికి క్రమశిక్షణ, బాధ్యత, సహనం మరియు కఠిన శ్రమ అనే 4 ప్రధాన గుణాలను అందిస్తుంది. శనిగ్రహం ఒక ఉపాధ్యాయుడు లాంటిది. అది మిమ్మల్ని కష్టాల ద్వారా శిక్షణ ఇస్తుంది, కానీ చివరికి మిమ్మల్ని ఒక పరిపక్వ వ్యక్తిగా మలుచుతుంది. కొన్నిసార్లు శని దశలో మీరు అనుకున్న విధంగా పనులు జరగకపోవచ్చు, జీవితం స్తంభించి ఉన్నట్లు అనిపించవచ్చు. కానీ ఆ సమయాల్లో మీ మనస్సులోని బలం పరీక్షించబడుతుంది. శని మీలోని క్రమాన్ని పరీక్షిస్తుంది. అంటే మీరు ఎంత క్రమంగా, ఎంత పట్టుదలగా, ఎంత నిజాయితీగా ఉన్నారో తెలుసుకోవడం కోసం. ఈ రాశివారికి శని ఇచ్చే బహుమతి ఆలస్యంగా వస్తుంది, కానీ అది శాశ్వతంగా ఉంటుంది. మీరు పాలితులైన శనిగ్రహం మీ జీవితంలో ఒక నియమాన్ని నేర్పిస్తుంది. అదే కాలం అన్నదే అత్యంత శక్తివంతమైనది. మీరు ఎంత ఆతురతగా ప్రయత్నించినా శనిగ్రహం ఫలితాలు దాని సమయానికే ఇస్తుంది. అందుకే మీరు మీ జీవితంలో నేర్చుకున్నది ఆతురత కన్నా ఓపిక గొప్పది. మీ గతకాలంలో మీరు చూపిన ఈ ఓపికే మీ విజయానికి దారితీస్తుంది. శనిగ్రహం వల్ల మీలోని మానసిక స్థైర్యం పెరిగింది. మీరు సంక్లిష్టమైన పరిస్థితుల్లోనూ ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకునే శక్తిని పొందారు.
శనిగ్రహం ప్రభావం వల్ల మకర రాశివారు సాధారణంగా మౌనంగా ఉంటారు, కానీ లోతుగా ఆలోచించే స్వభావం కలిగి ఉంటారు. మీరు ఇతరుల కంటే చాలా ముందుగానే విషయాలను అంచనా వేయగలరు. ఈ స్వభావం మీకు క్రమశిక్షణను మాత్రమే కాదు, వ్యూహాత్మకమైన ఆలోచనా శక్తిని కూడా అందిస్తుంది. ఈ కారణంగా మీరు చాలాసార్లు నిదానంగా నిర్ణయాలు తీసుకున్నా చివరికి సరైనదే చేస్తారు. మకర రాశివారు శనిగ్రహం ఆశీర్వాదంతో ఒక దీర్ఘశ్వాస జీవితం గడుపుతారు. అంటే తాత్కాలిక ఆనందం కన్నా దీర్ఘకాల సాఫల్యమే వారికి ముఖ్యమని నమ్ముతారు. గతంలో మీరు పడిన కష్టాలు మిన్ను బలంగా తీర్చిదిద్దాయి. ఇప్పుడు మీరు అదే కష్టాల్ని గుర్తు చేసుకుంటూ జీవితంలో ఎంత దూరం వచ్చారో గమనించాలి. శనిగ్రహం మీకు నేర్పిన పాఠాలు మీ జీవితానికి మార్గదర్శకాలు. అవి మీలోని ధైర్యాన్ని, మీ శక్తిని, మీ పట్టుదలని నిరూపిస్తాయి. ఈ సమస్త ప్రయాణం మధ్య హనుమాన్ స్వామి మీకు ఇచ్చిన ఆత్మబలం గుర్తుంచుకోండి. శని ప్రభావం ఎక్కువగా ఉన్న రాశిగా హనుమాన్ స్వామి భక్తి మీ జీవితానికి ఆధ్యాత్మిక రక్షణగా ఉంటుంది. మీరు ఎదుర్కొన్న ప్రతి అనుభవం వెనుక ఒక దివ్య ఉద్దేశం ఉంది. అది మీ ఆత్మను పరీక్షించి మీ భవిష్యత్తు విజయానికి దారి చూపింది. ఈ దశలో మీరు గతాన్ని గౌరవించండి, శనిని స్మరించండి, హనుమాన్ మంత్రాన్ని జపించండి. ఎందుకంటే ఇవే మీలోని శక్తిని పునరుద్ధరిస్తాయి. ప్రస్తుతం గ్రహగతులను పరిశీలిస్తే మకర రాశివారికి నవంబర్ 2 నుండి నవంబర్ 5 వరకు కాలం కొంత మార్పులతో కూడిన ఆలోచనాత్మకమైన దశగా ఉంటుంది. ఈ కాలంలో శనిగ్రహం మీ స్వరాశి నుండి ప్రయాణం చేస్తూ మీ జీవితంలోని ప్రతి అంశాన్ని సమీక్షించమని సూచిస్తుంది. మీరు గతంలో చేసిన కర్మల ఫలితాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా ప్రత్యక్షమవుతాయి. ఇది పరీక్షల కాలమై ఉన్నప్పటికీ ఆ పరీక్షల వెనుక దాగి ఉన్న దివ్యశక్తి మిన్ను మరింత స్థిరమైన దిశగా నడిపిస్తుంది. గురుగ్రహం మీకు దూరదృష్టిని ఇస్తోంది. మీరు ఏ దారిలో వెళుతున్నారో, ఏ దిశలో మార్పు అవసరమో మీకు తెలుసుకుంటారు. చంద్రుడు కొన్ని రోజుల్లో మకరవాసికి అనుకూలమైన స్థితిలోకి వస్తున్నందున మానసిక ప్రశాంతత కొంతవరకు లభిస్తుంది. అయితే కొన్ని రోజుల్లో మీ ఆలోచనలు గందరగోళంగా ఉండవచ్చు. ఎందుకంటే రాహుకేతు ప్రభావం మానసిక అనిశ్చితిని కలిగించవచ్చు. ఈ 4 రోజుల్లో మీరు చేయాల్సిన ముఖ్యమైన పని మీ మనస్సును సంతులనం చేయడం. 2 నవంబర్ ఆదివారం మీరు గత వారంలో ఉన్న ఒత్తిడుల నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తారు. ఈ రోజు విశ్రాంతి తీసుకోవడం, కుటుంబంతో సమయం గడపడం మీకు బలాన్ని ఇస్తుంది. 3 నవంబర్ సోమవారం నుండి గ్రహస్థితులు క్రమంగా సానుకూలమవుతాయి. మంగళగ్రహం ప్రభావంతో మీరు తీసుకునే నిర్ణయాల్లో ధైర్యం పెరుగుతుంది, కానీ అదే సమయంలో ఆవేశం కూడా రావచ్చు. కాబట్టి ప్రతి చర్యలో కొంచెం ఆలోచన అవసరం. 4 మరియు 5 నవంబర్ రోజుల్లో బుధగ్రహం ప్రభావం బలపడుతుంది. ఇది కమ్యూనికేషన్, సంభాషణ మరియు మానసిక చతురతను పెంచుతుంది. ఈ రోజుల్లో మీరు మాట్లాడే మాటలు, చెప్పే నిర్ణయాలు చాలా కీలకమవుతాయి. మీరు ఉద్యోగంలో, వ్యాపారంలో లేదా కుటుంబంలో ఏ విషయమైతే చెప్పినా అది దిశను నిర్ణయిస్తుంది. అందుకే మాటలలో జాగ్రత్త, నిర్ణయాలలో స్థిరత్వం అవసరం. ఈ గ్రహాల క్రమంలో శుక్రుడు కొంత మేరకు కుటుంబ సంబంధాలపై ప్రభావం చూపుతాడు. గతంలో మీరు అనుకోకుండా ఎవరికైనా కఠినంగా మాట్లాడి ఉంటే ఇప్పుడు ఆ సంబంధాలు తిరిగి చక్కదిద్దుకోవడానికి సమయం వచ్చింది. శుక్రుడు ఈ దశలో సాఫల్యాన్ని ఇస్తాడు, కానీ మీరు నిజాయితీగా ముందుకు వస్తేనే అది శాంతిని అందిస్తుంది. సూర్యుడు ఈ సమయంలో మకర రాశివారికి జాగ్రత్తగా వ్యవహరించు అనే సూచన ఇస్తాడు. మీరు ఎదుగుదల దిశగా వెళ్తున్నప్పటికీ ఏ చిన్న అహంకారం మీకు ప్రతిబంధకంగా మారవచ్చు. కాబట్టి వినయం, సహనం మీకు అవసరమైన ఆయుధాలు. ఈ 4 రోజులు దైవ అనుగ్రహం మీద ఆధారపడినవి. మీరు ఎంతగా హనుమాన్ స్వామిని స్మరించగలరో అంతగా మీలోని నిస్సత్వవ దూరమవుతుంది. హనుమాన్ స్వామి ప్రభావం వల్ల శనిగ్రహం కలిగించే మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఈ కాలంలో మీరు ప్రతిరోజు ఒకసారి ఓం హనుమథాయ నమః మంత్రాన్ని జపిస్తే గ్రహగతుల వల్ల వచ్చే ప్రతికూలతలు సాంత్వన పొందుతాయి. మీరు కొంతమేరకు శాంతిని అనుభవిస్తారు. అనవసర ఆలోచనలు తగ్గుతాయి. మీరు తీసుకునే నిర్ణయాలు స్పష్టతతో నిండిపోతాయి. ఇప్పుడు కుటుంబ విషయాలను పరిశీలిస్తే ఈ 4 రోజుల్లో మీ ఇంట్లో కొంత ఉద్రిక్త వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. మీరు గతంలో నిర్లక్ష్యం చేసిన విషయాలు ఇప్పుడు కుటుంబ సభ్యులు గుర్తు చేస్తారు. కొందరికి తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి ఆందోళన కలగవచ్చు. కొందరికి జీవిత స్వామితో చిన్న మాటల వివాదాలు రావచ్చు. కానీ ఇవన్నీ తాత్కాలికం. మీరు ఓపికగా, ప్రేమతో స్పందిస్తే ఈ సమస్యలు మెల్లగా కరుగుతాయి. మకర రాశివారు ఎప్పుడూ కుటుంబ బాధ్యతలను ఎక్కువగా మోస్తారు. అందుకే కొన్నిసార్లు మీరు మీ భావాలను వ్యక్తం చేయకుండా మౌనంగా ఉంటారు. అదే మౌనం కొన్నిసార్లు అపార్థాలకు దారితీస్తుంది. కాబట్టి ఈ రోజుల్లో సంభాషణ ముఖ్యమైనది. మీరు మాట్లాడకపోతే అపార్థం పెరుగుతుంది.
మాట్లాడితే సమాధానం లభిస్తుంది. మీరు కుటుంబంలో వయసులో పెద్దవారు అయితే ఈ రోజుల్లో చిన్నవారి అభిప్రాయాలను కూడా వినడం అవసరం. కొన్నిసార్లు మీరు అనుకున్న పద్ధతిలో వాళ్ళు ఆలోచించకపోవచ్చు, కానీ వారికి కూడా తమదైన దృక్పథం ఉంటుంది. వారిని అర్థం చేసుకోవడం ద్వారా మీరు కొత్త ప్రశాంతతను పొందుతారు. జీవితస్వామి లేదా ప్రేమలో ఉన్నవారు అయితే మీ మాటల్లో మృదుత్వం ఉండేలా చూసుకోండి. గృహంలో సంతోష వాతావరణం ఏర్పడేందుకు చిన్న చర్యలు చాలా ప్రభావం చూపుతాయి. ఉదాహరణకు, కుటుంబంతో కలిసి భోజనం చేయడం, పాట విషయాలను మరిచిపోవడం, ఒక చిన్న హాస్య క్షణాన్ని పంచుకోవడం వంటివి. ఈ రోజుల్లో కుటుంబ సభ్యుల ఆరోగ్యం మీద దృష్టి పెట్టండి. ప్రత్యేకించి తల్లిదండ్రులు లేదా వృద్ధులు ఉంటే వారి సౌకర్యాలపై శ్రద్ధ చూపండి. 3 నవంబర్ మరియు 4 నవంబర్ రోజుల్లో ఆరోగ్య సంబంధిత నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం చేయకండి. ఏ చిన్న లక్షణం కనిపించిన వెంటనే వైద్యుణ్ణి సంప్రదించడం మంచిది. అదేవిధంగా పిల్లల విద్యపై కూడా కొంత సమయం కేటాయించండి, ఎందుకంటే వారు ఈ దశలో మానసిక ఒత్తిడికి గురవుతూ ఉండవచ్చు. మీ ప్రోత్సాహం వారికి బలాన్ని ఇస్తుంది. మకర రాశి వారి కుటుంబ జీవితం సాధారణంగా బాధ్యతలతో నిండి ఉంటుంది. మీరు చాలా విషయాలను మీలోనే ఉంచుకొని ముందుకు సాగుతారు. కానీ ఈ గ్రహస్థితులు ఇప్పుడు చెప్తున్న సందేశం, కుటుంబం కేవలం బాధ్యతే కాదు, అది శాంతి మరియు ప్రేమ యొక్క ఆధారం కూడా. కాబట్టి ఈ రోజుల్లో మీరు ఇంట్లో ప్రశాంత వాతావరణాన్ని సృష్టించేందుకు చిన్న ప్రయత్నాలు చేయండి. కుటుంబంలో పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం, హనుమాన్ స్వామికి ప్రణామం చేయడం లేదా సాయంత్రం ఒక దీపం వెలిగించడం వంటి సులువైన చర్యలు మీ గృహశాంతికి ఆధ్యాత్మిక బలాన్ని ఇస్తాయి. ఈ గ్రహగతుల ప్రభావం మీ మనస్సును పరీక్షించవచ్చు, కానీ అదే సమయాన మీ కుటుంబాన్ని మరింత దగ్గర చేయగలదు. హనుమాన్ స్వామి ఆశీర్వాదంతో మీరు ఈ రోజుల్లో ప్రతికూల పరిస్థితులను కూడా మీ అనుకూలంగా మార్చగలరు. ఒక మకర రాశి వ్యక్తిగా మీరు చూపే సహనం, క్రమశిక్షణ, ప్రేమ మరియు ఆధ్యాత్మిక విశ్వాసం మీ కుటుంబాన్ని ఒక ముద్దైన బంధంతో కట్టిపడేస్తాయి. మీరు ఈ రోజుల్లో మీ మనసులోని శాంతిని మీ కుటుంబంలోకి ప్రసరిస్తే శని గ్రహం కూడా మీ మీద సానుకూల కాంతిని ప్రసరిస్తుంది. ఇది ఒక పరీక్షల సమయమైనప్పటికీ మీ దారిలో వెలుగులు కనిపిస్తున్నాయి. ఈ 4 రోజుల్లో మీ దైవ విశ్వాసం, మీ సానుభూతి మరియు మీ మాటల సౌమ్యత, ఇవే మీ కుటుంబానికి శాంతి, సమాధానం మరియు సంతోషాన్ని తీసుకురస్తాయి. హనుమాన్ స్వామి మీకు శాంతిని ప్రసాదించుగాక. ఈ కాలంలో మకర రాశి వారికి ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త అవసరమవుతుంది. నవంబర్ 2 నుండి 5 వరకు శని, చంద్రుడు, మంగళుడు కలయిక వల్ల మానసికంగా ఒత్తిడి, శరీరంలో అలసట మరియు కొన్ని పాత ఆరోగ్య సమస్యలు మళ్లీ తలెత్తే అవకాశం ఉంది. మీరు చాలా బాధ్యతలను మోస్తూ ముందుకు సాగుతున్నారనే విషయం నిజమే, కానీ ఆ భారాన్ని తగ్గించడానికి విశ్రాంతి అవసరం. ఈ రోజుల్లో శరీరం చిన్న సంకేతాలు ఇస్తుంది. అలసట, నిద్రలేకపోవడం, తలనొప్పి లేదా జీర్ణ సమస్యలు, ఇవన్నీ మీకు నెమ్మదించు అని చెబుతున్న సూచనలే. మీరు అవి నిర్లక్ష్యం చేస్తే అవి పెద్ద సమస్యలుగా మారవచ్చు. మకర రాశివారు సాధారణంగా కష్టపడేవారు, పనిని వదలకుండా ముందుకు సాగేవారు. కానీ ఈ దశలో శరీరానికి ఇచ్చే ప్రాధాన్యత కూడా అంతే ముఖ్యం. మీరు ఆరోగ్యంగా ఉండటానికి మొదట అవసరమయ్యేది మనసులో శాంతి. ఆందోళనలు, ఒత్తిడులు శరీరాన్ని క్రమంగా బలహీనపరుస్తాయి. మీకు శని ప్రభావం ఉంది కాబట్టి మానసికంగా గంభీరత ఎక్కువగా ఉంటుంది. మీరు విషయాలను లోతుగా ఆలోచిస్తారు, కానీ అది ఎక్కువైతే మనసును బాధిస్తుంది. కాబట్టి ప్రతిరోజూ ఒకసారి హనుమాన్ చాలీసా లేదా ఓం హనుమతే నమః మంత్రం పఠించడం ద్వారా మనసుకు శాంతి లభిస్తుంది. హనుమాన్ స్వామి అనేది శక్తి, ధైర్యం మరియు ఆత్మస్థైర్యానికి ప్రతీక. ఆయన ఆశీర్వాదం మీలోని నిస్సత్తువను దూరం చేస్తుంది. శారీరకంగా ఈ రోజుల్లో ప్రత్యేకంగా జీర్ణ వ్యవస్థ మరియు కండర సంబంధ సమస్యలపై జాగ్రత్త అవసరం. ఎక్కువ సమయం కూర్చొని పనిచేయడం వల్ల వెన్నునొప్పి, భుజనొప్పి వచ్చే అవకాశముంది. కాబట్టి రోజులో కనీసం 20 నిమిషాల వ్యాయామం, సులభమైన యోగాసనాలు లేదా ప్రాణాయామం చేయడం చాలా మంచిది. మీ శరీరం శక్తివంతంగా ఉండాలంటే ఉదయం సూర్యోదయ సమయానికి స్వల్ప నడక లేదా సూర్య నమస్కారం చేయడం మకర రాశి వారికి చాలా శ్రేయస్కరం. సూర్యుని కిరణాలు మీలోని అలసటను దూరం చేస్తాయి, శక్తిని నింపుతాయి. ఆహార విషయంలో కూడా జాగ్రత్త అవసరం. ఈ కాలంలో గోరువెచ్చని నీరు తాగడం, చల్లని పదార్థాలను తగ్గించడం మరియు రాత్రి ఎక్కువగా తినకపోవడం మంచిది. మీ రాశికి శని అధిపతి కాబట్టి ఆయిల్ పదార్థాలు, అధిక ఉప్పు లేదా ఫ్రైడ్ ఫుడ్ మీ ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. వీటిని తగ్గించి పండ్లు,
పచ్చి కూరగాయలు మరియు సాత్విక ఆహారం తీసుకోవడం ద్వారా మీరు శక్తివంతంగా ఉంటారు. మానసిక ఆరోగ్యం విషయంలో ఈ రోజుల్లో మీ మనసు గతంలో జరిగిన విషయాలపై ఎక్కువగా తలమునకలై ఉండవచ్చు. గతం మీద ఆలోచనలు తగ్గించడానికి మంచి మార్గం సేవాభావం. హనుమాన్ ఆలయంలో సేవ చేయడం, పేదలకు ఆహారం ఇవ్వడం లేదా ఎవరైనా కష్టంలో ఉన్నవారికి సహాయం చేయడం ఇవి మీ మనసును హాయిగా చేస్తాయి. ఎందుకంటే సేవ అంటే స్వార్థం లేని సంతోషం. ఆ సంతోషం మానసిక భారాన్ని తేలిక చేస్తుంది. ఇప్పుడు ఉద్యోగం లేదా వ్యాపారం గురించి మాట్లాడితే ఈ కాలం కొంత సవాళ్లతో కూడినదిగా ఉంటుంది, కానీ అవకాశాలు కూడా దాగి ఉంటాయి. 2 మరియు 3 నవంబర్ రోజుల్లో కొన్ని అనుకోని పరిస్థితులు ఎదురవుతాయి. కార్యాలయంలో పనిలో ఆలస్యం, సహచోద్యులతో అభిప్రాయ భేదాలు లేదా ప్రాజెక్టుల్లో ఒత్తిడి వంటి విషయాలు చోటు చేసుకోవచ్చు. కానీ ఈ పరిస్థితులు మిమ్మల్ని దెబ్బతీయడానికి కాదు, మీలోని సహనాన్ని పరీక్షించడానికి వస్తాయి. మీరు నిశ్చలంగా, ఆలోచనాత్మకంగా స్పందిస్తే ఈ చిన్న సవాళ్లు మీ ఎదుగుదల దిశలో మైలురాళ్లవుతాయి. మకర రాశివారు సాధారణంగా క్రమశిక్షణతో, బాధ్యతతో పనిచేసేవారు. కానీ ఈ దశలో కొంతమంది మీ ప్రయత్నాలను గుర్తించకపోవచ్చు. మీరు చేసిన కృషి తగిన గుర్తింపును పొందకపోతే నిరుత్సాహపడద్దు. శనిగ్రహం మీ కర్మను పరీక్షిస్తున్నాడు. ఫలితం ఆలస్యమైనా న్యాయంగా వస్తుంది. మీపై నమ్మకం ఉంచి క్రమం తప్పకుండా ముందుకు సాగండి. మీ ప్రయత్నాలు 5 నవంబర్ తర్వాత ఫలించడం ప్రారంభిస్తాయి. వ్యాపారం చేసేవారైతే ఈ రోజుల్లో ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్త అవసరం. కొత్త ఒప్పందాలు చేసేటప్పుడు కాగితాలను పూర్తిగా చదవండి. ఎవరైనా మధురంగా మాట్లాడి మోసం చేసే అవకాశం ఉంది. కాబట్టి నమ్మకం కంటే పరిశీలన ముఖ్యం. ఈ 4 రోజుల్లో పెద్ద పెట్టుబడులు పెట్టడం మానేయండి. చిన్న మార్పులు, క్రమపద్ధతిలో వ్యాపార పునర్నిర్మాణం చేయడం మంచిది. 4 నవంబర్ తర్వాత బుధగ్రహం అనుకూలంగా మారడంతో వ్యాపారంలో కొత్త ఆలోచనలు తలెత్తుతాయి. వాటిని శ్రద్ధగా అమలు చేయండి. ఉద్యోగంలో ఉన్నవారైతే ఈ రోజుల్లో పై అధికారులు మీ పనిని పరిశీలిస్తారు. కాబట్టి ప్రతి పనిని పూర్తి బాధ్యతతో చేయండి. అనవసర మాటలు, చర్చలను దూరంగా ఉంచండి. మీ నిశ్చలత్వం మీ బలమవుతుంది. కొన్ని రోజుల్లో సహచరుల మధ్య చిన్న అసూయ వాతావరణం ఉండవచ్చు. మీరు ఆ ప్రభావానికి లోనవ్వకుండా మీ పనిపై దృష్టి పెడితే మీరు వారిని మించి నిలుస్తారు. ఇంకా ఈ దశలో కొత్త అవకాశాలు కూడా వస్తాయి. ఉద్యోగం మార్పిడి గురించి ఆలోచిస్తున్న వారికి ఇది ప్రారంభ దశ. మీరు ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు డిసెంబర్లో మీకు మంచి ఫలితాలనిస్తాయి. కాబట్టి తొందరపడకండి. ప్రతిదాన్ని బాగా విశ్లేషించండి. మీలోని క్రమశిక్షణ, నిబద్ధత మరియు ఓపికే మీ విజయానికి కారణమవుతుంది. ఇక మానసికంగా స్థిరంగా ఉండటానికి ప్రతిరోజూ హనుమాన్ స్వామి దర్శనం చేయడం లేదా ఆయన పేరు జపించడం చాలా శ్రేయస్కరం. హనుమాన్ స్వామి అనేది శ్రామికులకు, కష్టపడి ఎదగాలనుకునేవారికి మరియు నిబద్ధతతో పనిచేసేవారికి రక్షకుడు. ఆయన ఆశీర్వాదం మకర రాశి వారికి శక్తినిస్తుంది, శ్రమను విజయంగా మారుస్తుంది. ఈ కాలంలో మీరు శ్రద్ధగా పనిచేస్తే ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిలబడగలరు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, మానసిక స్థిరత్వం నిలుపుకోవడం మరియు విశ్వాసాన్ని పెంచుకోవడం ఇవే మీ బలం. హనుమాన్ స్వామి కృపతో మీరు ఈ 4 రోజుల్లో ఎదురయ్యే ప్రతి సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని విజయం వైపు ముందుకు సాగుతారు. ఈ కాలంలో మకర రాశి వారికి ధన సంబంధిత విషయాలు మెల్లగా మార్పు దిశగా సాగుతున్నాయి. నవంబర్ 2 నుండి 5 వరకు మీరు గతంలో ఎదుర్కొన్న ఆర్థిక ఒత్తిడులకు కొంత సాంత్వన లభించే సూచనలు కనిపిస్తున్నాయి. శని ప్రభావం వల్ల మీ ఆదాయం నిలకడగా లేకపోవడం, ఖర్చులు పెరగడం వంటి పరిస్థితులు గతంలో మీరు అనుభవించి ఉండవచ్చు. కానీ ఇప్పుడు గురుగ్రహం దృష్టి కొంతమేరకు మకర రాశిపై పడుతుండటంతో ఆర్థిక స్థితిలో చిన్న మార్పులు ప్రారంభమవుతాయి. ఇది పెద్ద లాభాల సమయం కాకపోయినా నిలకడ మరియు స్థిరత్వం వైపు తీసుకెళ్లే దశగా ఉంటుంది. ఈ కాలంలో మీరు డబ్బును జాగ్రత్తగా వినియోగించాలి. ఎందుకంటే చిన్న నిర్లక్ష్యం కూడా తరువాత పెద్ద సమస్యగా మారవచ్చు. మకర రాశివారు సాధారణంగా ధనాన్ని సంపాదించడంలో కష్టపడటానికి భయపడరు. కానీ ఈ దశలో కష్టానికి తక్షణ ఫలితం రావడం లేదు. శని మీ కర్మను పరీక్షిస్తున్న కాలమిది. మీరు ఎన్నిసార్లు నిరుత్సాహం చెందినా మీ ప్రయత్నం ఆగకూడదు. మీరు వేస్తున్న ప్రతి ప్రయత్నం భవిష్యత్తులో స్థిరమైన ఆదాయంగా మారుతుంది. 3 మరియు 4 నవంబర్ రోజుల్లో కొన్ని అనుకోని ఖర్చులు రావచ్చు. కుటుంబ అవసరాలు, ఆరోగ్య వ్యయం లేదా చిన్న ప్రయాణాలు వలన. కానీ ఆందోళన చెందవద్దు.
ఎందుకంటే ఈ ఖర్చులు తప్పించలేనివి అయినప్పటికీ తరువాత లాభం రూపంలో తిరిగి వస్తాయి. డబ్బు ప్రవాహం నిలకడగా లేకపోయినప్పటికీ కొత్త ఆదాయ మార్గాలు తలెత్తే సూచనలు ఉన్నాయి. మీరు కొత్త పనులు ఆరంభించాలనుకుంటే 5 నవంబర్ తరువాత సమయం కొంత అనుకూలంగా మారుతుంది. బుధగ్రహం సానుకూల దృష్టితో ఆర్థిక ఆలోచనలకు స్పష్టత ఇస్తుంది. మీరు పెట్టుబడులు పెట్టాలనుకుంటే అది పెద్ద మొత్తాల్లో కాకుండా చిన్న స్థాయిలో పరిశీలనతో చేయడం మంచిది. మకర రాశివారికి ఈ సమయంలో ధనంతో పాటు ధైర్యం కూడా సమానంగా అవసరం. మీరు ఎక్కడ తగ్గాలో ఎక్కడ నిలకడగా ఉండాలో గ్రహించగలిగితే మీరు ఈ దశను విజయవంతంగా దాటగలరు. కొంతమంది మకర రాశివారు గత నెలల్లో తీసుకున్న అప్పుల భారంతో బాధపడుతూ ఉండవచ్చు. ఈ కాలం ఆ బాధను తగ్గించే సంకేతాలను ఇస్తుంది. మీరు అప్పులు తీర్చడానికి ప్రయత్నిస్తే మీ క్రమశిక్షణ మరియు క్రమపద్ధతి ఆ పని సులభతరం చేస్తాయి. ఒక చిన్న ఆర్థిక నియంత్రణ, రోజువారీ ఖర్చులను లిఖించుకోవడం, అవసరం లేని వ్యయాలను తగ్గించడం మరియు పొదుపు పద్ధతులను అనుసరించడం, ఇవన్నీ ఈ సమయంలో మిరాకిల్లా పనిచేస్తాయి. మీరు ఒక సాధారణ అలవాటును ఏర్పరచుకోవడం ద్వారా మీ ఆర్థిక భారం గణనీయంగా తగ్గించవచ్చు. ఇది ధనం కంటే దాన్ని ఎలా వినియోగించాలో నేర్చుకునే కాలం. మీరు ఏది కలిగి ఉన్నారో దాన్ని విలువైనదిగా భావించండి. హనుమాన్ స్వామి మీకు ఈ సమయంలో ధైర్యం మరియు స్పష్టత ఇస్తాడు. ఆయన మంత్రం ఓం శ్రీ హనుమతే నమః ను ప్రతి ఉదయం పఠిస్తే మానసిక స్థిరత్వం పెరుగుతుంది. ఆ స్థిరత్వమే ఆర్థిక నిర్ణయాలకు స్పష్టతనిస్తుంది. శని కృపతో ఆలస్యమైనా మీరు సంపాదించే ధనం శాశ్వతంగా నిలుస్తుంది. ఇప్పుడు విద్యార్థుల విషయానికి వస్తే ఈ కాలం వారికి కొంత మానసిక ఒత్తిడితో కూడిన దశగా ఉంటుంది. పరీక్షలు సమీపిస్తున్న వారికి ఆందోళన, ఆత్మవిశ్వాసం లోపం లేదా దృష్టి కోల్పోవడం వంటి పరిస్థితులు కనిపించవచ్చు. చంద్రుడు మరియు రాహు ప్రభావం వలన మనసు చెదరికోవడం, చదువుపై కేంద్రీకరణ తగ్గడం జరుగుతుంది. కాని ఇది తాత్కాలికమే. మీరు మీ చదువుపై నిబద్ధతతో ఉండి దృష్టిని స్థిరంగా ఉంచితే ఈ కాలాన్ని సులభంగా దాటగలరు. మకర రాశి విద్యార్థులు సాధారణంగా క్రమశిక్షణ, శ్రమ మరియు పట్టుదలతో ప్రసిద్ధులు. ఈ రోజుల్లో మీరు కొత్త విషయాలు నేర్చుకోవడంలో కొంత వెనకబడుతున్నట్లు అనిపించవచ్చు. కాని ఆ భావన మీ నిజమైన సామర్థ్యాన్ని ప్రభావితం చేయదు. మీరు క్రమపద్ధతిగా చదువును కొనసాగిస్తే 5 నవంబర్ తర్వాత మీ ఆలోచన స్పష్టంగా మారుతుంది. విషయాలు సులభంగా అర్థమవుతాయి. ముఖ్యంగా బుధగ్రహం దృష్టి కారణంగా కమ్యూనికేషన్, రచన మరియు విశ్లేషణాత్మక ఆలోచనలో మీరు మెరుగవుతారు. ఈ కాలంలో విద్యార్థులు చేయాల్సిన ప్రధాన విషయం దృష్టి నిలుపుకోవడం. సోషల్ మీడియా, అప్రయోజన చర్చలు లేదా చిన్న దృష్టి మరలింపులు మీ సమయాన్ని వృధా చేస్తాయి. మీరు ప్రతిరోజూ ఒక నిర్దిష్ట సమయానికి చదవడం ప్రారంభిస్తే ఆ పద్ధతి మీ మెదడును స్థిరంగా ఉంచుతుంది. మీరు రాత్రి 10 నిమిషాల పాటు హనుమాన్ చాలీసా పఠిస్తే అది మనస్సులోని భయాన్ని, ఒత్తిడిని తొలగిస్తుంది. హనుమాన్ స్వామి విద్యార్థులకు జ్ఞానం, ధైర్యం మరియు ఏకాగ్రతను ప్రసాదిస్తాడు. కొంతమంది విద్యార్థులు కొత్త కోర్సులు, పోటీ పరీక్షలు లేదా విదేశీ విద్యా అవకాశాల గురించి ఆలోచిస్తున్నవారైతే ఈ 4 రోజుల్లో నిర్ణయాలు తీసుకోవడంలో తొందరపడకండి. అన్ని విషయాలను పరిశీలించి గురువుల సలహా తీసుకొని ముందుకు సాగండి. మీకు అనుకూల గ్రహస్థితి 5 నవంబర్ తర్వాత ప్రారంభమవుతుంది. అప్పుడే మీరు తీసుకునే నిర్ణయాలు దీర్ఘకాల ప్రయోజనాలు ఇస్తాయి. మానసికంగా నిరుత్సాహంగా ఉన్న విద్యార్థులైతే తమపై నమ్మకం కోల్పోకండి. ప్రతి విద్యార్థికి తనకంటూ ఒక సమయం ఉంటుంది. శ్రమకు ఫలితం కొంచెం ఆలస్యంగా వస్తుంది. కానీ శని ప్రభావం ఉన్న మకర రాశివారికి ఆ ఫలితం శాశ్వతమైనదే. మీ మనస్సులో ఉన్న భయాన్ని తొలగించడానికి ప్రతి ఉదయం బుద్ధిర్బలం యశోధైర్యం, నిర్భయత్వం ఆరోగ్యతి, అజాధ్యం వాక్పటుత్వం చే హనుమత్ స్మరణాద్భవేత్ అనే శ్లోకన్ను జపించండి. ఇది విద్యార్థుల కోసం అత్యంత శక్తివంతమైన హనుమాన్ శ్లోకం. మకర రాశి విద్యార్థులు ఈ 4 రోజుల్లో అనుభవించే ప్రతి అడ్డంకి ఒక పాఠం మాత్రమే. అది ఓటమి కాదు. మీరు అంకిత భావంతో, నమ్మకంతో ముందుకు సాగితే మీ కృషి ఫలిస్తుంది. హనుమాన్ స్వామి ఆశీర్వాదంతో మీలోని దివ్యజ్ఞానం వెలుగుతుంది. ఆ వెలుగే మీ భవిష్యత్తును నిర్మిస్తుంది. ధనము, విద్య కూడా శ్రద్ధ, సహనం మరియు క్రమపద్ధతి మీద ఆధారపడి ఉంటాయి. ఈ కాలంలో మీరు వీటిని ఆచరిస్తే నవంబర్ చివరి వారంలో మీరు చేసిన కృషి యొక్క ఫలితాన్ని తప్పక అనుభవిస్తారు. హనుమాన్ స్వామి ఆశీర్వాదంతో
మీ ఆర్థిక స్థిరత్వం, మీ విద్యలో విజయాలు మరియు మీ ఆత్మవిశ్వాసం మూడూ కూడా మెల్లగా పటిష్టమవుతాయి. ప్రేమ జీవితం గురించి మాట్లాడితే ఈ నవంబర్ 2 నుండి 5 వరకు మకర రాశివారికి భావోద్వేగపరంగా కొంత ఒత్తిడి మరియు ఆత్మపరిశీలన సమయం. గతంలో మీరు చూపిన ప్రేమకు సరైన ప్రతిస్పందన రాకపోవడం లేదా ఎవరో దూరమవ్వడం వల్ల మీ హృదయం లోపల కొంత తేడా ఏర్పడి ఉండవచ్చు. ఈ కాలంలో చంద్రుడు మరియు శుక్రుడు మీ రాశికి మిశ్రమ ఫలితాలను ఇస్తున్నారు. ఒకవైపు మీరు ప్రేమలో నిజాయితీగా ఉండాలనే తపనతో ఉన్నారు, కానీ మరోవైపు గతపు బాధలు మళ్లీ తలెత్తి మీ మనస్సును గందరగోళపరచవచ్చు. ప్రేమ అనేది కేవలం ఇద్దరి మధ్య బంధం కాదు, అది ఒక విశ్వాసం, ఒక నమ్మకం, ఒక ఆత్మీయత. మీరు గతంలో గాయపడినా ఈ దశలో విశ్వాసాన్ని తిరిగి పొందే అవకాశాలు వస్తాయి. 2 నవంబర్ ఆదివారం నుండి ప్రేమ విషయాల్లో మీ మనస్సులో కొంత కఠినత ఉంటుంది. మీరు భావాలను వ్యక్తం చేయడానికి కష్టపడవచ్చు, కాని మీరు నిశ్శబ్దంగా ఉన్నంత మాత్రాన మీ ప్రేమ తగ్గిపోదు. 3 నవంబర్ సోమవారం నుండి శుక్రుడు అనుకూల స్థితికి వస్తున్నందున పాత తేడాలు మెల్లగా కరుగుతాయి. మీరు ఎవరికైనా మనస్పర్ధలు ఉన్నట్లయితే ఒక స్నేహపూర్వక సంభాషణ చాలు, ఆ సంబంధం మళ్లీ పునరుద్ధరించబడుతుంది. 4 మరియు 5 నవంబర్ రోజులు ప్రేమలో ఉన్నవారికి కొత్త స్పష్టతను తెస్తాయి. మీలోని మానసిక అస్థిరత తగ్గి మీరు నిజంగా ఎవరి పట్ల ఎంత భావం కలిగి ఉన్నారో తెలుసుకుంటారు. ఈ సమయం సంబంధాలను పునరాలోచించే సమయం కూడా. మీరు భావోద్వేగం కంటే ఆత్మసంబంధాన్ని ఎక్కువగా కోరుకుంటారు. కొంతమంది మకర రాశివారు తమ ప్రేమను బయటపెట్టడంలో సంకోచం చూపవచ్చు, కాని హృదయం ఎప్పుడూ సత్యాన్ని దాచలేదు. మీరు ప్రేమించే వ్యక్తికి మీ నిజమైన భావాలను చెప్పడం ద్వారా మీరు మానసికంగా తేలికపడతారు. ఈ దశలో నిజాయితీ, వినయం మరియు పరస్పర గౌరవం చాలా ముఖ్యం. ప్రేమలో చిన్న చిన్న అహంకారాలు దూరం చేస్తే అది మీ బంధాన్ని మరింత బలంగా చేస్తుంది. హనుమాన్ స్వామి మీకు ఈ సమయంలో ధైర్యమిస్తాడు, మీ మాటల్లో స్పష్టతను, మీ మనస్సులో స్థిరత్వాన్ని కలిగిస్తాడు. కొత్త సంబంధాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ కాలం శాంతిగా ఉండమనే సూచన ఇస్తోంది. మీరు ఎవరికైనా ఆకర్షితులయ్యే అవకాశం ఉన్నా అది దీర్ఘకాల బంధంగా మారాలంటే కొంత సమయం తీసుకోవాలి. మీ మనస్సులోని ఆవేశం తగ్గి ఆలోచన పరిపక్వతతో మారిన తర్వాతే సరైన నిర్ణయం తీసుకోండి. ప్రేమలో తొందరపాటు లేదా అనుమానాలు రెండూ కూడా ప్రమాదకరం. మీ హృదయం ఏమి చెబుతోందో వినండి, కాని ఆ ఆలోచనను హృదయం మాత్రమే కాకుండా మేధస్సుతో కూడా సమతుల్యం చెయ్యండి. వివాహితులైతే ఈ కాలంలో దాంపత్య జీవితంలో కొంత ఉద్రిక్తత ఉండవచ్చు. గత నెలల్లో వచ్చిన చిన్న విభేదాలు ఇప్పుడు మళ్లీ తలెత్తవచ్చు, కాని మీరు చూపే సహనం, మృదుత్వం మరియు ప్రేమతో అవన్నీ పరిష్కారమవుతాయి. ఒక మాటలో చెప్పాలంటే ఈ రోజుల్లో మీ కుటుంబం మరియు ప్రేమ జీవితంలో శాంతి మీ చేతుల్లోనే ఉంది. మీరు చూపే సహనం, ఇతరుల భావాలను అర్థం చేసుకునే ప్రయత్నం, ఇవి మీ బంధాన్ని మరింత గాఢంగా చేస్తాయి. ఇప్పుడు కార్తీక మాసంలో హనుమాన్ స్వామి ప్రాముఖ్యత గురించి మాట్లాడుకుందాం. కార్తీక మాసం అనేది భక్తి, ఆత్మశుద్ధి మరియు ఆధ్యాత్మిక పునరుత్థానం యొక్క సమయం. ఈ మాసంలో హనుమాన్ స్వామిని పూజించడం ద్వారా శరీరం, మనస్సు మరియు ఆత్మలో శక్తి పునరుద్ధరించబడుతుంది. మకర రాశివారు శని ప్రభావానికి లోనవుతారు కాబట్టి హనుమాన్ స్వామి అనుగ్రహం వారికి అత్యంత అవసరం. హనుమాన్ స్వామి అనేది శనిగ్రహాన్ని సాంత్వనపరిచే దేవుడు. ఆయనను స్మరించడం ద్వారా శనిదోషాలు తగ్గుతాయి, జీవితంలో స్థిరత్వం మరియు ధైర్యం పెరుగుతుంది. ఈ 4 రోజుల్లో ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం హనుమాన్ స్వామికి దీపం వెలిగించి ఓం శ్రీ హనుమతే నమః లేదా అంజనీ సుతాయ నమః అని మంత్రం జపించండి. ఈ మంత్రం మీ మనస్సులో ఉన్న భయాలను, అస్థిరతను తొలగిస్తుంది. హనుమాన్ స్వామి భక్తులు కేవలం శారీరక బలం మాత్రమే కాదు, ఆత్మబలం కూడా పొందుతారు. ఆయన స్మరణతో మీ జీవితంలో ధైర్యం, ఆత్మవిశ్వాసం మరియు దైవ విశ్వాసం పెరుగుతుంది. హనుమాన్ స్వామి పట్ల భక్తి అంటే కేవలం పూజ మాత్రమే కాదు, అది ఒక జీవన విధానం. ఆయన మనకు చెబుతోంది, కష్టాలు వచ్చినా భయపడవద్దు, ధైర్యంగా ముందు సాగు. ఆయన చూపే మార్గం సేవ, వినయం మరియు నిబద్ధత. మీరు ప్రతిరోజూ ఆయన పేరు జపిస్తే మీ మనస్సులోని గందరగోళం క్రమంగా తొలగిపోతుంది. హనుమాన్ స్వామి కృపతో మీరు ఎదుర్కొంటున్న ఆర్థిక, కుటుంబ, ఆరోగ్య మరియు ప్రేమ సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం పొందుతాయి. కార్తీక మాసంలో హనుమాన్ స్వామికి ఆవిరి పూజ లేదా నువ్వుల నూనెతో దీపారాధన
చేయడం అత్యంత శ్రేయస్కరం. శనివారం రోజున ఆయన ఆలయాన్ని సందర్శించి శ్రీ హనుమత్ స్తోత్రం పఠించడం ద్వారా మీ జీవితంలోని అడ్డంకులు తొలగుతాయి. మీ కర్మకు శుభఫలితాలు లభిస్తాయి. హనుమాన్ స్వామి భక్తుడు ఎప్పుడూ ఒంటరిగా ఉండడు. ఆయన శక్తి మనకు రక్షణ కవచంలా ఉంటుంది. ఈ కార్తీక మాసంలో మీరు చూపే ప్రతి భక్తిచర్య మీ భవిష్యత్తులో వెలుగులు నింపుతుంది. ఆయనకు మీ హృదయాన్ని సమర్పించండి. మీరు అనుభవించే శాంతి, ధైర్యం మరియు విజయాన్ని మాటల్లో చెప్పలేం. హనుమన్ మంత్రం ఇలా ఉంటుంది: ఓం హనుమంతాయ నమః, అంజనీసుతాయ వీరాయ మహాబల పరాక్రమాయ రామదూతాయ ధీరాయ హనుమతే నమః. ఈ మంత్రాన్ని ప్రతిరోజూ 11 సార్లు జపించండి. ఈ మంత్రం మీ ఆత్మలోని అంధకారాన్ని తొలగించి ధైర్యం, స్థిరత్వం మరియు దైవ విశ్వాసాన్ని ప్రసాదిస్తుంది. హనుమాన్ స్వామి కృపతో మకర రాశివారు ఈ నవంబర్ నెలలో తమ జీవితంలో ఉన్న ప్రతి అడ్డంకుని అధిగమించి విజయపథంలో ముందు సాగగలరు. ఇది కేవలం ఆధ్యాత్మిక కాలం మాత్రమే కాదు, ఇది పునర్జన్మలాంటి మార్పు దశ. మీ హృదయంలోని నిశ్శబ్దాన్ని హనుమాన్ స్వామి శక్తితో నింపకోండి. మీరు చేసే ప్రతి మంత్రజపం, ప్రతి భక్తిచర్య, ప్రతి మంచి ఆలోచన మీ భవిష్యత్తును వెలిగిస్తుంది. హనుమాన్ స్వామి ఆశీర్వాదంతో మీ జీవితం శాంతితో, విజయంతో మరియు నిస్సందేహ ధైర్యంతో నిండిపోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ జై హనుమాన్.